వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా, మీరు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని చెప్పి కోరుకుంటా. అండ్ ఈరోజు వీడియో ఏం చేస్తున్నాను అంటే మీషో నుండి నేను దసరాకి, దీపావళికి అండ్ రీసెంట్గా అయితే కొన్ని శారీస్ అయితే తీసుకున్నానండి. అవి చూపిద్దాం అనుకుంటే అసలు టైం ఉండట్లేదు, ప్లస్ శారీ కూడా నా దగ్గర లేకుండే ఇన్ని డేస్. సో ఇప్పుడైతే ఫైనల్గా నా దగ్గరకు వచ్చింది. అండ్ ఇప్పుడు వస్తుంది సంక్రాంతి కాబట్టి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటారు అని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ చాలా తక్కువ ప్రైస్కి సూపర్ అవుట్ఫిట్స్ అయితే వచ్చాయి నాకు. అండ్ నేను దీపావళికి ప్లస్ ఇంకా తీసుకున్న ఒక 2 శారీస్ అయితే ప్రీవియస్గా రీల్స్లో షార్ట్స్లో అయితే చూపించాను, కానీ అది ఎక్కడ తీసుకున్నాను అనేది అయితే తెలియదు కదా. అందుకే ఇప్పుడు నేను మీషో నుండి తీసుకున్నవి 3 శారీస్ ఉన్నాయి, ఆ 3 శారీస్ చూపిస్తా. అండ్ దసరా అవుట్ఫిట్ అయితే నాకు చాలా నచ్చింది. ఎంత ప్రైస్ వచ్చింది, ఎంత పడింది అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే పర్చేస్ చేసుకోవచ్చు, చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి మీషోలకి. అండ్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు వెంటనే నోటిఫికేషన్లో రీచ్ అవుతాయి. సో లేట్ చేయకుండా ఫస్ట్ నేను దసరా అవుట్ఫిట్ అయితే చూపించబోతున్నాను అన్నమాట. ఇంతవరకు అయితే నేను దసరాకి దిగిన పిక్స్ కానీ అవన్నీ ఎక్కువగా నేను దిగలేదు, ప్లస్ ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు. నేనైతే చూపిస్తాం అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను దసరాకి అవుట్ఫిట్ చేసుకున్న శారీ అన్నమాట. ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది కదా గోల్డ్ శారీ కావాలి అని నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. ఇంకా దీనికోసం చాలా సర్చ్ చేసి ఇప్పుడు ఇంకా ఈ లేస్ అయితే ఇప్పుడు రీసెంట్గా పట్టు శారీస్కి అన్నిటికీ ప్లెయిన్ శారీస్కి లేస్ బార్డర్ అయితే నడుస్తుంది కదా. నేను కూడా సేమ్ ఆ లేస్ బార్డర్ తోటే తీసుకొని ఇట్లా గోల్డ్ శారీకి అయితే ఇట్లా అటాచ్ చేయించుకున్నాను అన్నమాట. అన్ని క్వాలిటీ తోటే వచ్చాయి. అసలు ఎట్లా వస్తాయేమో అనుకున్నాను, కానీ నేను మీషో నుంచి ప్రీవియస్గా కూడా చాలా కొనుక్కున్నాను. సో చూసేయండి, ఇలా అయితే శారీ ఇక్కడ పైనుండి కింద మొత్తం అయితే పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు రెడ్ బార్డర్ ఎందుకు వేసుకున్నాను, రెడ్ లేస్ ఎందుకు వేసుకున్నాను అంటే రెడ్ బ్లౌజ్ తోటి అవుట్లుక్ ఇద్దామని చెప్పి ఇట్లా అయితే వేసుకున్నాను అనమాట. రెడ్ కలర్ లేస్ వేయగానే ఎంత అట్రాక్ట్ వచ్చింది చూడండి శారీకి. నాకైతే మస్తు నచ్చింది. ఇంకా మీకు చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ ఇది మొత్తం 6 మీటర్స్ వచ్చిందన్నమాట లేస్. సో శారీకి కంప్లీట్గా వేయగా ఇంకా మిగిలింది. అని నేను బ్లౌజ్కి కూడా వేద్దాం అనుకున్నాను, కానీ బ్లౌజ్ కట్ వర్క్ వచ్చేసరికి నేను వేయలేకపోయాను. అండ్ ఇది కొంగుకి అయితే కంప్లీట్గా రౌండ్ షేప్లో మొత్తం వచ్చేసింది. అండ్ దీనికి కొంగు పళ్ళు కూడా ఇట్లా బాగుంది కదా, ఇట్లా వచ్చుండే. అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇప్పుడు నేను ఇది మీషోలోనే తీసుకున్నాను, ఇది కూడా మీషోలోనే తీసుకున్న శారీ. ప్రైజెస్ అన్ని చెప్తాను. అండ్ ఈ శారీకి నేనైతే బ్లౌజ్ కూడా మీషో నుండి అయితే తీసుకున్నాను అనమాట. ఇది మస్తు ట్రెండ్ అవుతున్న బ్లౌజ్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్. మనం మగ్గం వేసుకున్నా కూడా ఇంత నీట్గా రాదేమో, ఎంత నీట్గా వచ్చిందో. అండ్ ఇక్కడ ఎడ్జెస్కి అయితే కట్ వర్క్ లాగా ఇచ్చారు, అందుకోసమే నేనైతే దీనికి లేస్ అయితే వేసుకోలేదు, కానీ హ్యాండ్స్ కొత్త లేస్ అయితే మిగిలింది. చూసారు కదా. అండ్ ఇది బ్యాక్ సైడ్కి వచ్చింది డిజైన్, అండ్ ఫ్రంట్ కూడా వచ్చింది, 2 సైడ్స్ కూడా వచ్చింది. సో నాకు ఈ శారీకి అయితే ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. సో ఇది అండి నా దసరా అవుట్ఫిట్ కంప్లీట్గా. సో దీని ప్రైస్ ఎంతలో, నాకు కంప్లీట్ ఈ 3 అవుట్ఫిట్స్ ఎంతలో వచ్చాయి అనుకుంటున్నారు? శారీ వచ్చేసి నాకు 600 పడింది. అండ్ లేస్కి 200, 240, 250 అనుకుంటా లేస్కి. అండ్ ఇది వచ్చేసి 400 పడింది. కంప్లీట్గా నాకు 1200లో అయితే క్లోజ్ అయిపోయింది అన్నమాట. ఈ అవుట్ఫిట్ మొత్తం 1200లోనే వచ్చేసింది. చూడండి ఎంత క్లాసీ లుక్ ఉంది. అది దసరా అయితే అవుట్ఫిట్. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీషోలోకి వెళ్ళి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి షార్ట్స్లలో ప్లస్ దీపావళికి ఇట్లా ఒక 3-4 టైమ్స్ అయితే ఈ శారీ అయితే పెట్టాను కదా. సో చూడండి ఎంత మంచిగా, అసలు ఈ శారీ నాకు మస్తు నచ్చింది. మంచిగా మెత్తగా కంఫర్టబుల్గా ఉంది అన్నమాట. ఇది కూడా మొత్తం కంప్లీట్ లేస్ లాగానే వచ్చింది దీనికి కూడా, అందుకే తీసుకున్నాను నేను. ఇది ప్లెయిన్కి ఇట్లా లేస్ లాగా వచ్చింది అని చెప్పి మొత్తం ఇట్లా లేస్ తోటే వచ్చేసింది అన్నమాట. శారీ మొత్తం ఏమో ప్లెయిన్, ఇది మొత్తం బార్డర్ లాగా అయితే ఇది ఇచ్చారు. ఈ శారీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇది కంప్లీట్గా బ్రింజాల్ కలర్ ఇది. అండ్ సో ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందనమాట. కంప్లీట్గా వర్క్ తోటే వచ్చేసింది. ఇట్లా ఫుల్ వర్క్ తోటి అయితే ఇచ్చేసారు, థ్రెడ్ వర్క్ తోటి అయితే ఇచ్చారు. ఇది సేమ్ మగ్గం లాగానే కనిపిస్తుంది దూరం నుంచి. అండ్ ఇంకా ఫ్రంట్కి ప్లస్ బ్యాక్ సైడ్ ఇంకా ఇక్కడ కింద డౌన్కి కూడా ఇచ్చారు. అంటే ఇది మన ఇష్టం వచ్చిన స్టిచ్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ పీస్ లాగా ఇచ్చారు. నేనైతే ఇలా బోట్ నెక్ లాగా అయితే స్టైల్ చేశాను. ఎంత మంచి లుక్ ఉందో కదా. కలర్ అయితే నాకు చాలా నచ్చింది. నాకు ఇప్పటివరకు అయితే ఈ కలర్ లేదు, అందుకే నేను ఇది తీసుకున్నా. మంచి లుక్తో అయితే ఈ శారీ అయితే ఉంది. ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ అయితే ఇది వేర్ చేశాను, దీపావళికి తీసుకున్నా ఇది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఎవరికైనా ఫేవరెట్ ఉంటుంది కదండి శారీ, బ్లాక్ శారీ. సో నాకు కూడా బ్లాక్ శారీ అయితే చాలా ఫేవరెట్ ఉండే, కానీ ఎక్కువ మనం వేర్ చేయం కదా టెంపుల్స్కి కానీ అటు ఇటు ఏదైనా ఫంక్షన్స్కి. అలా అయితేనే ఫంక్షన్స్ కూడా ఎక్కువ చేయము, ఏదైనా పార్టీస్ లాగా అయితేనే చేస్తాం కదా. అందుకే ఒక బ్లాక్ శారీ కోసం తీసుకున్నాను. ఇదైతే నాకు ఆఫర్లో వచ్చింది అని చెప్పి తీసుకున్నాను అనమాట. అంటే తక్కువ ప్రైస్ ఉండే అప్పుడు.
అందుకోసమే తీసుకున్నా. ఇది మొత్తం ఎట్లా వచ్చింది అంటే నైట్ టైము మనము పార్టీస్కి వేర్ చేస్తే ఎంత లుక్ వస్తుంది చెప్తా ఒక్క నిమిషం మీకు. ఎందుకు నైట్ టైం పార్టీస్ అన్నాను అంటే దీనిపైన అట్లా జిల్ ఉన్నాయన్నమాట. నైట్ టైంకి వేసుకునేలానే ఉన్నాయి. పొద్దున ఎంత మెరువు ఇవి నైట్ అయితేనే మెరుస్తాయి. సో చూడండి ఇక్కడ శారీకి పైన నుండి కింద హాఫ్ పార్ట్ వరకు అయితే మొత్తం ఇట్లా ఇవే వచ్చాయి, చమ్కీస్ వచ్చాయి. అండ్ ఇంకా ఇది కొంగుకి మొత్తం ఇట్లా చమ్కీస్ వచ్చి ఇది కట్ వర్క్ లాగా అయితే ఎండ్ అయితే వేసేసాడు అనమాట, కట్ వర్క్ లాగా. సో ఇలా అయితే ఇది కూడా నేను రీల్స్లో అయితే చేశాను. నా రీల్స్ మీరు చూసుంటే ఆ రీల్స్లో వేర్ చేశాను. అప్పుడంతా పర్ఫెక్ట్గా వేరేం చేయలేదు, జస్ట్ అలా చెక్ చేసే అప్పుడే ఫస్ట్ అని చెప్పి. ఇలా ఇదైతే కంప్లీట్గా బ్లాక్ శారీ. ఇది బ్లాక్ శారీ ఎవరికైనా ఫేవరెటే. అండ్ ఈ బ్లాక్ శారీకి బ్లౌజ్ అయితే ఇది అన్నమాట. ఇప్పుడు మనం రీసెంట్గా మగ్గం వేయించుకోవడము ప్లస్ ఇదంతా అయితే మానేసాము. మనం శారీకి డిజైన్ బ్లౌజ్ వస్తేనే తీసుకుంటున్నాం కదా, అంటే అది ఎంత కాస్ట్ అయినా సరే డైరెక్ట్ డిజైనింగ్ వచ్చిందనుకో స్టిచ్ చేసేసుకోవడమే. మళ్ళీ సపరేట్గా క్లాత్ తీసుకొని మగ్గం వేయించుకోవడం నాకు తెలిసి మ్యాక్సిమం చాలామంది అయితే తగ్గించేశారు. నేను కూడా అసలు ఈ మధ్యలో అసలు మగ్గమే వేయించుకోలేదు, ఇట్లా తీసుకుంటున్నా. అంటే బ్లౌజ్కి వర్క్ వచ్చే డిజైన్స్ అయితే అట్లా తీసుకుంటున్నా. అండ్ దీనికి కూడా కట్ వర్కే వచ్చింది. సింపుల్గానే ఇట్లా ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని ఇట్లనైతే స్టిచ్ చేయించుకున్నాను అన్నమాట. దీనికైతే దీని కాంబినేషన్ అయితే ఇది వచ్చింది. శారీస్ ఇవన్నీ మీషో నుంచే తీసుకున్నాను. ఎవరికైనా ఏదైనా నచ్చితే మీరైతే కమెంట్ చేయండి. ఆ శారీ కలర్ అయితే కమెంట్ చేయండి. నా దగ్గర ఉంటే నేనైతే కంపల్సరీగా స్క్రీన్ షాట్ కానీ లేదంటే లింక్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తా. ప్రైజెస్ వచ్చేసి చెప్పాను కదా 1250 లోపు అయితే ఈ శారీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి నాకు 500 రూపీసే పడింది. 500కి ఇట్లా కంప్లీట్గా బ్లౌజ్ డిజైనింగ్తో సహా వచ్చిందన్నమాట, మంచి క్లాత్. అండ్ ఇది వచ్చేసి 350 రూపీసే పడింది నాకు, చాలా తక్కువ పడింది ఇది, అందుకే నేను తీసుకున్నా. ప్లస్ బ్లౌజ్కి కూడా ఇట్లా డిజైన్ వచ్చేసరికి నాకు నచ్చింది బ్లాక్ శారీ. సో ఫ్రెండ్స్ చూసేశారు కదా, ఈ 3 శారీస్ అయితే నేనైతే మీషో నుంచి తీసుకున్నాను. మీకు ఏ శారీ నచ్చిందో కమెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.